ఉగాది పురస్కారాల యొక్క అవార్డుల సందర్భంగా అవార్డులు పొందినటువంటి వారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. అదే కాకుండా ఈ విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం వారు ప్రతి సంవత్సరం ఉగాది విశిష్ట కళా ప్రతిభా పురస్కారాలు ఈ సంవత్సరం 2024 ప్రధానోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ కొత్త వారిని పాత వారిని కూడా అనేక విధాల అనేక కోణాల్లో ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సాహాలు ఇస్తూ వాళ్ళ కళల వృద్ధి కోసం ఎంతో తోడ్పడుతున్నటువంటి విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడి గారికి, ఉపాధ్యక్షులకు అందరికీ కూడా మేము ప్రజాపిత బ్రహ్మకుమారి నుంచి విశిష్టమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నామండి. తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గంటల శ్రీబాబు గారికి, నాగరాజ్ పట్నాయక్ గారికి, రమణమూర్తి గారికి, కళాకారుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడైనటువంటి జనార్దన్ రావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. శివజ్యోతి గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం 3 పువ్వులు 6 కాయలుగా సాగాలని, అందరూ ఉత్సాహ ఉల్లాసాలతో ఇందులో పాల్పంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. ముందుగా పాత్రికేయులకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం. విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం గత 10 సంవత్సరాలుగా ప్రతి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశిష్ట రంగాల నుండి విశిష్ట వ్యక్తుల్ని ఒక సెలక్షన్ కమిటీ పెట్టి వాటి ద్వారా కళాకారుల్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఉగాది పురస్కారాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి అందులో భాగంగా మరి ఈ నెల 7వ తారీఖున మన అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 6 గంటల నుండి ఈ ఎవరైతే ఈ ఉగాది పురస్కారాలకు ఎలిజిబిలిటీ ఉన్నారో, సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి అతిథుల చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఉపకార వేతన చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి కంచర్ల అచ్యుతరావు గారు, మన గౌరవ అధ్యక్షులు కళాకారుల సంఘం గంటల శ్రీనిబాబు గారు తదితర అతిథుల చేతుల మీదుగా ఈ అవార్డులు ప్రదానోత్సవం జరుగుతుంది. కాబట్టి మీరు పాత్రికేయుల ద్వారా, మీడియా ద్వారా ఈ వార్తని, ఈ కార్యక్రమానికి ప్రజలకి చేరువ చేయడంలో మీ వంతు సహకారం అందించాలని విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం తరపు నుండి కోరుకుంటూ మరలా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ కన్నం వెంకటరమణారావు. సోదరుడు శ్రీబాబు గారికి, పట్నాయక్ గారికి, అలాగే జనార్దన్ గారికి, అమ్మకి, అలాగే శివజ్యోతి గారు, రామన్రావు గారికి, ఇక్కడికి చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, కళాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘానికి ప్రతిసారి అంటే ఇయర్లో వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా కళాకారులు అనగానే ఫస్ట్ మా ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అనేది ముందుగా ఉంటుంది. మరి ఆ విధంగానే ఈ యొక్క సంవత్సరంలో కూడా ఈ ఉగాది విశిష్ట కళా ప్రతిభా పురస్కారాలు 2024 ఏవైతే ఉన్నాయో ఇవి మా సంస్థ ద్వారా చేయడం మాకెంతో ఆనందదాయకం. మరి కళలు లేకపోతే ఈరోజు మనకి పబ్లిక్లో ఎవరికి మనో ఉల్లాసం అనేది ఉండదు. మరి అలాంటి కళలను ప్రోత్సహించిన కళాకారులని సన్మానించుకోవడం అనేది అది ఆనవాయితీ. అది మనకందరికి కూడా వాళ్ళు మనకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చేటప్పుడు సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళను మనం సంస్కరించుకోవడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది. కాబట్టి ఈ ఉగాది పురస్కారాలకి ప్రతి చోట కూడా చాలా వాల్యుబుల్ పురస్కారం అది. ఉగాది పురస్కారం అనగానే జర్నలిస్టులు మెయిన్ చేసుకుంటారు. అలాగే మన జర్నలిస్టు సంఘానికి కూడా మేము ఆల్రెడీ ఉగాది పురస్కారాలు కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కూడా డేటు అదంతా మీరు ఫిక్స్ చేస్తే దానికి మా యొక్క ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడానికి కూడా మేము ఇప్పుడు ముందుంటామని మనం చేస్తూ
మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పేరు పేరున వచ్చి